హలో, చూస్తున్నారు కదా, ఈరోజు 8వ తెలుగు సంబరాలు అంగరంగ వైభవంగా టాంపా నగరంలో ముస్తాబవుతుంది. చాలామంది ఎంత పెద్ద అసోసియేషను ముందుకొచ్చి 10,000 మందిని ఒకే తాటి మీదకి తీసుకొచ్చి 3 రోజుల కన్నుల పండగగా ఒక సంబరాల్లాగా చేస్తున్నారు. అదంత తేలిక విషయం కాదు. దాని వెనకాల ఎంతో కృషి, ఎంతో ఫైనాన్షియల్ మజిల్ ఎంతో ఉండాలి. దానికి ఒక సారథ్యంలాగా ఒక లీడర్ ఉండాలి. మల్టిపుల్ లీడర్స్ ఉన్నారు మన వెనకాల చూస్తుంటే. అట్లాగే మనకి ముందుగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ గారు ఉన్నారు, నాట్స్ కన్వీనర్, తెలుగు సంబరాల కన్వీనర్. సో ఈరోజు ఆయన మాటల్లో తెలుసుకుందాం ఎలా ఉండబోతుంది. ఈరోజు పొద్దున మీకు చూపించినట్టు మన కన్వెన్షన్ ఎలా ఉండబోతుంది, అక్కడ ఆ హడ్సన్ రివర్, మన హిల్స్బరో రివర్ దగ్గర ఆ హోటల్స్ ఎలా ఉండబోతున్నాయి, కన్వెన్షన్ హాల్లో కెపాసిటీ ఎట్లాంటిది అని పొద్దున మన వాకిన్ స్టైల్ ఇంటర్వ్యూ చేశాము. దాని తర్వాత ఈరోజు వాలంటీర్స్ అందరినీ కూడా కలవడం జరిగింది. వీళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం ఎలా ఉండబోతుంది. ఇంకో విషయం చెప్తున్నాను వ్యూవర్స్, ఎంత పెద్ద సంబరాలు ఈరోజు చేస్తున్నారంటే ఎన్నో అసోసియేషన్లు చాలా కష్టపడుతున్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ మధ్య. ఇవాళ రేపు మీకు అందరికీ తెలిసిన విషయమే, FBI కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండి మ్యాచింగ్ ఫండ్స్ అని చాలా ప్రాబ్లమ్స్తో ఉండి ఒక ఫండ్ రైజ్ చేయలేని సిచ్యువేషన్లో ఉండినప్పుడు ఇంతమంది భారీ కెపాసిటీ, భారీ బడ్జెట్ తోటి, ఆల్మోస్ట్ $4 million బడ్జెట్ తోటి ఈరోజు చేస్తున్నారంటే వీళ్ళందరికీ నాట్స్కి హ్యాట్స్ ఆఫ్ చేయాల్సిందే. ఎందుకంటే మళ్ళీ హ్యాట్స్ ఆఫ్ టు నాట్స్. వ్యూవర్స్, this is not a joke. Everybody is watching these associations. They're trend setting again. సో మిగతా వాళ్ళందరికీ కూడా ఇది ఒక మైల్ స్టోన్ సృష్టిస్తుంది. దానికి లెట్స్ టాక్ అబౌట్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ అండి. ఐ నో మార్నింగ్ మనం చాలా చేసాము. సో ముందుగా అసలు కన్వెన్షన్ అంటేనే చాలామంది రావాలంటే చాలామంది సెలబ్రిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అసలు 3 రోజులు ఎలా ఉండబోతుంది, బ్యాంక్వెట్ నైట్ ఎట్లా ఉండబోతుంది, సెకండ్ డే ఎట్లా, థర్డ్ డే ఎట్లా, ఎవరైనా తీసుకొస్తున్నారు? ఓకే అండి, ఇది మన తెలుగు సంబరం జరుపుకుందాం కలిసి అందరం అనే నినాదంతో 8వ అమెరికా తెలుగు సంబరాలు టాంపా కన్వెన్షన్ సెంటర్లో, టాంపా సిటీలో జరగబోతున్నాయి. అంగరంగ వైభవంగా కని విని ఎరుగని రీతిలో ప్రతిష్టాత్మకంగా ఇది గ్రాండ్ సక్సెస్ చేయాలని మా టీం అంతా కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారండి. ఈ కన్వెన్షన్ ఫస్ట్ డే నుంచి ఎవ్రీవన్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ దిస్ కన్వెన్షన్ ఈస్ గోయింగ్ టు బి వితౌట్ ఎనీ డౌట్. Any doubt? No doubt. Never before, ever after this convention is going to be. No doubt for me also. ఎలా ఉండబోతుందంటే ఫ్లో ఎలా ఉండబోతుంది బ్యాంక్వెట్ నైట్కి? యాక్చువల్గా మన ట్రెడిషన్ ఏంటంటే జూలై 4, 5, 6 అంటే 3 days కన్వెన్షన్ జరుగుతుంది. ఫస్ట్ డే వచ్చి 4th బ్యాంక్వెట్ నైట్తో 2,000 మందితో బ్యాంక్వెట్ నైట్ కాక్టైల్ డిన్నర్తో స్టార్ట్ అవుతుందండి. దానికి మన సెలబ్రిటీసు, బిజినెస్ పీపుల్, మన డోనర్సు, పొలిటీషియన్సు చాలామంది రాబోతున్నారు. ఇప్పుడు వరకు నేను 7 అమెరికా తెలుగు సంబరాలు నాట్స్లో చూశానండి. నేను ఐఎమ్ ద వన్ ఆఫ్ ది ఫౌండింగ్ నుంచి ఉన్నాను, ప్యాస్ట్ చైర్మన్గా ఉన్నాను. ఇప్పుడు కరెంటు 8వ అమెరికా తెలుగు సంబరాలకి కన్వీనర్గా ఉన్నాను. ఇప్పుడు నాకు ఇచ్చిన సంతోషం, ఇప్పుడు నేను ఈ కన్వెన్షన్ నా టీము నాకు సహాయం చేస్తున్నందుకు ఇప్పుడున్న సంతోషం ఇంతకుముందు ఎప్పుడూ లేదండి. ఈ సంతోషాన్ని ఇదే విధంగా టిల్ 6th midnight వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది మా టీం అంతా కూడా. బ్యాంక్వెట్ నైట్ రోజున మనకి చంద్రబోస్ గారు ఫస్ట్ టైము యుఎస్లో నాటు అనే బ్యాండు తీసుకొచ్చి మన ముందు ప్రజెంట్ చేయబోతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు ఫస్ట్ టైం ఇన్ యుఎస్. అది మన నాట్స్తోనే జరుగుతుంది. అది మనకి చాలా ప్రతిష్టాత్మకమైన ఇదనమాట. అదేవిధంగా 2వ రోజు మార్నింగు నాట్స్ ప్రతి ఇయరు ప్రతి కన్వెన్షన్లో చేసే ట్రెడిషనల్ సెరమనీ అంటే ఒక రిలీజియస్ ప్రొసెషన్ తీసుకుని దాదాపు ఒక 30 మంది రిత్విక్స్తో మనం ఒక రిలీజియస్ ప్రొసెషన్ తీసుకుని లైట్నింగ్ ఆఫ్ ది ల్యాంప్ చేసి తర్వాత ఫాలోడ్ బై ది ఇనాగరల్ సాంగ్. ఇంకొకటి విషయం ఏంటంటే మనకి నాట్స్లో ఫస్ట్ టైము తిరుమల నుంచి 8 మంది అర్చక స్వాములు వచ్చి స్వామివారి విగ్రహాలు ఇక్కడికి తీసుకొచ్చి మన శ్రీనివాస కళ్యాణం జరిపించబోతున్నారు. అది మన టాంపా బేలో ఫస్ట్ టైం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ వచ్చి స్వామివారి అనుగ్రహం పొంది బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందిగా నాట్స్ తరపున మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. నెక్స్ట్ అదే రోజు మార్నింగు లోకల్ టాలెంటు ఫాలోడ్ బై టాలీవుడ్ డ్యాన్సెస్, తర్వాత ఈవినింగ్కి వచ్చేపాటికి
మనకి 5:30 to 6:30 డిన్నర్ బ్రేక్ ఉంటుంది. తర్వాత 6:30 నుంచి 9:30 వరకు అగైన్ లోకల్ టాలెంట్ ప్రైము, తర్వాత టాలీవుడ్ నుంచి వచ్చే హీరోయిన్స్, కమెడియన్స్, దెన్ అందరితో కూడా చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి. దెన్ ఫాలోడ్ బై 9:30కి రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ 40 పీపుల్తో వస్తున్నారు. మెగా షో అంటే ఆల్మోస్ట్ 4 hours చేస్తారు. అందరూ కూడా మీరు తప్పకుండా వచ్చి ఈ షోని ఎంజాయ్ చేయాల్సిందిగా చెప్తున్నాను. మీరు ఈ షోని మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు. 40 people ఆయన పర్సనల్గా మాకు చెప్పారు. మ్యూజిషియన్స్ అవనివ్వండి, ప్లేబ్యాక్ సింగర్స్ అవనివ్వండి, డాన్సర్స్ అవనివ్వండి, 40 peopleతో రాకింగ్ షో చేయబోతున్నారు. సెకండ్ డే డీటెయిల్స్ అయ్యండి. థర్డ్ డే డీటెయిల్స్కి వచ్చేపాటికి అగైన్ మార్నింగ్ లోకల్ టాలెంట్ అండ్ ఫాలోడ్ బై టాలీవుడ్, దెన్ లంచ్ బ్రేక్, దెన్ ఈవినింగ్ సెషను. నెక్స్ట్ వచ్చేపాటికి మళ్ళీ 5:30 to 6:30 డిన్నర్ బ్రేకు, దెన్ 6:30 to 9:30 లోకల్ టాలెంట్ ఫాలోడ్ బై ద టాలీవుడ్, దెన్ మెగా షో అగైన్ వన్ మోర్ మెగా షో. ఎస్ఎస్ తమన్ గారితో దాదాపు 30 మందితో ఆయన ఇక్కడికి వచ్చి మెగా షో చేయబోతున్నారు. ఈ రోజున మీరు చూస్తే టాలీవుడ్లో నెంబర్ 1, నెంబర్ 2, తర్వాత మనకి అంతేనండి. తర్వాత మనకి 3 days కూడా విందు భోజనాలు, అంటే దాదాపు రోజుకు ఒక 20 to 30 ఐటమ్స్ అనమాట. విందు భోజనాలు మనకి 4 రీజియన్స్ని, అంటే మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఈ 4 ప్రాంతాలని కూడా మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా ప్రతి మీల్లో, డిన్నర్లో కానీ తర్వాత లంచ్లో కానీ వాళ్ళ అనుగుణాలకి, వాళ్ళ ఆతిథ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఐటమ్స్ని మనం కవర్ చేయబోతున్నాం 5 mealsలో. ఇది మనం 3 daysలో ఉండే యాక్టివిటీస్ అండి. అట్లాగే మన దగ్గరికి చాలామంది అగ్రతారాలు కూడా రాబోతున్నారు. వాళ్ళని మీరు పేర్లు చెప్పేదానికన్నా మీరు తొడగొట్టులు చెప్తే బాగుంటుందని చూస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు? ఇందాక నేను మీకు తారాగణం అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోస్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ చెప్పాను. అదేవిధంగా మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ మన రాఘవేంద్రరావు గారు, ఆయన ఎన్నో సినిమాలు తీశారు. ఎంత హిట్ అయినాయో మీ అందరికీ తెలుసు. అంత పెద్ద ఆయన మనకి ఈరోజు 8th అమెరికా తెలుగు సంబరాలకు రాబోతున్నారు. అదేవిధంగా సుకుమార్ గారు మీరు చూశారు కదా, పుష్ప అనే మూవీకి ఆయన డైరెక్టరు. అది వరల్డ్ వైడ్గా, నేషనల్గా ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మీకు తెలుసు. ఆ డైరెక్టర్ సుకుమార్ గారు రాబోతున్నారు, మెహర్ రమేష్ గారు రాబోతున్నారు, వివేక్ ఆత్రేయ గారు రాబోతున్నారు. అదేవిధంగా ప్రొడ్యూసర్స్, టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్ గారు, తర్వాత మైత్రి మూవీస్ ప్రొడ్యూసరు ఎన్ఏ నవీన్ గారు, అదేవిధంగా వెంకటేశ్వర ప్రొడక్షన్స్ దిల్ రాజు గారు, ముగ్గురు కూడా ఇండస్ట్రీలో టాప్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ రాబోతున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ హీరోస్. అదేవిధంగా మనకి సక్సెస్ఫుల్ హీరోయిన్స్ హిస్టరీలో మీరు చూస్తే జయసుధ గారు, మీనా, ఆమని గారు ఒక ట్రెండ్ సృష్టించారు. ఒక 10 years బ్యాక్ వెళ్తే వాళ్ళ మూవీస్ కూడా గ్రాండ్ సక్సెస్ అయినాయి. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే మనకి యంగ్ హీరోయిన్ శ్రీలీల గారు రాబోతున్నారు. అదేవిధంగా ఫరియా అబ్దుల్లా గారు కూడా రాబోతున్నారు. వాట్ నాట్ అన్నట్టుగా ఈ కన్వెన్షన్ ఉంటుంది. తప్పకుండా ఈ కన్వెన్షన్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ కన్వెన్షన్కి వచ్చి విజయవంతం చేస్తారని హీరో పేర్లు కూడా కొంచెం చెప్తారా? మా శ్రీధర్ గారు నన్ను కోరిక మేరకు మళ్ళీ ఇంకో 2 డైలాగ్స్తో చెప్తాం. తొడగొట్టి చెప్పాలి. చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా మేమే. అంటూ మన పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మన కన్వెన్షన్ రాబోతున్నారు. అదేవిధంగా మళ్ళీ ఇంకొకసారి ఈ కన్వెన్షన్లో తగ్గేదే లే అంటూ మన ఐకాన్ స్టార్ పుష్ప గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్తో సక్సెస్ని సొంతం చేసుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు రాబోతున్నారు. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం, ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ వెంకటేష్ గారు హిస్టరీలో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ స్పిరిట్తో సంబరాలకు వస్తున్నాం అనే విధంగా వెంకటేష్ గారు రాబోతున్నారు. ఈ ముగ్గురు హీరోలు మనకి చాలు.
చూస్తున్నారు కదండి, ఎంత సంబరాలు, ఇంత అంబరంగా చేయబోతున్నారు. కానీ ఏంటంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. సో మన టీవీ మాధ్యమం ద్వారా మనం తెలియజేస్తున్నాము. కానీ దీని వెనకాల ఎంత కృషి అనేది మనం ఇప్పుడు చూపించబోతున్నాము. వీళ్ళు చూస్తున్నారు కదా, వీళ్ళంటే కృషి అనేది. దీంట్లో ఎంతమందో కమిటీ సభ్యులు ఉన్నారు, అది కూడా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాము. ఆ కమిటీ సభ్యుల వెనకాల కమిటీ చైర్స్ అని, డైరెక్టర్స్ అని వాళ్ళ వెనకాల మెంబర్స్ ఉన్నారు. మెయిన్ కమిటీస్ ఎవరున్నారు వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళు కొంచెం చేతులెత్తి జస్ట్ ఒకసారి చెప్తే మేము ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. కన్వెన్షన్లో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు వరకు నాట్స్లో ఇప్పుడు కూడా ఒక నాట్స్ బోర్డ్ చైర్మన్ను, నాట్స్ కన్వీనరు ఇద్దరూ కలిపి ఇప్పుడు కూడా ఏ కన్వెన్షన్లో కూడా హ్యాపీ అవ్వలేదు. ఫస్ట్ టైము నాట్స్ చైర్మన్, బోర్డ్ చైర్మన్ అండ్ నాట్స్ కన్వీనర్ బోత్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్. ఇక్కడే ఉన్నారు మన ప్రశాంత్ పెన్నోనేని గారు. ఆయన చైర్మన్ అనే పదవి మర్చిపోయి నాకు రైట్ హ్యాండ్గా ఉంటా ప్రతి నిమిషం ఫైనాన్షియల్గా కానీ, మోరల్గా కానీ, ఫిజికల్గా కానీ ఆల్వేస్ ఈజ్ బిహైండ్ మీ అండ్ ఈజ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈరోజు మన కరెంట్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి గారు కూడా కేవలం మన సంబరాలు టీం ఫోటో షూట్ ఉంది అంటే ఆయన జస్ట్ 24 hours నోటీస్లో ఇక్కడికి వచ్చి మనందరితో కూడా ఫోటోషూట్లో పాల్గొనాలి అనే మంచి స్పిరిట్తో ఇక్కడికి వచ్చారు. అదే మన ప్రెసిడెంట్ ఎలక్ట్ శ్రీహరి మందాడి గారు కూడా ఆయన కూడా 24 hours నోటీస్లో మనందరితో టీంతో కూడా కలిసి ఈరోజు ఫోటోషూట్లో పాల్గొందామని ఆయన వచ్చారు. June 1 నుంచి ఆయన ప్రెసిడెంట్ అవుతున్నారు. మన మదన్ పాములపాటి గారిది మే 31 లాస్ట్ డేటు, ఈయన June 1 నుంచి ఈయన అనమాట. బట్ ఆయన లాస్ట్ డేట్ అయినా మనతోనే ఉంటారు. మదన్ గారు, మందాడి గారు, ప్రశాంత్ గారు ఈ ముగ్గురిని నా పక్కన పెట్టుకుని నాట్స్ కన్వెన్షన్ గ్రాండ్గా సక్సెస్తో చేయబోతున్నాను. వీళ్ళతో పాటుగా ఈ మా బలగం వీళ్ళందరూ కూడా మా డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, కో చైరు హోల్ కన్వెన్షన్ అండి. మేము యాక్చువల్గా 9 కమిటీస్ కింద డివైడ్ చేసుకున్నాము. కన్వెన్షన్ లీడర్షిప్ వచ్చేపాటికి కన్వీనరు, ట్రెజరరు, సెక్రటరీ, దెన్ జాయింట్ సెక్రటరీ, జాయింట్ ట్రెజరరు, దెన్ ఫాలోడ్ బై ద 9 కమిటీస్, డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, చైర్, కో చైర్ అండ్ టీమ్ మెంబర్స్. మనకి ఫస్ట్ కమిటీ వచ్చేపాటికి రిజిస్ట్రేషన్ కమిటీ, తర్వాత రెవెన్యూ జనరేషన్ కమిటీ, దెన్ డెకరేషన్స్ కమిటీ, ఫుడ్ కమిటీ, దెన్ ఆపరేషన్స్ కమిటీ, కమ్యూనిటీ సర్వీసెస్ కమిటీ, యూత్ కమిటీ, దెన్ సోషల్ మీడియా అండ్ మార్కెటింగ్ కమిటీ, హాస్పిటాలిటీ కమిటీ. వీళ్ళందరూ కూడా అందరూ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ కూడా వీక్ డే అయినా సరే ప్రోగ్రామ్స్ కమిటీ వీళ్ళందరూ డైరెక్టర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఈచ్ కమిటీకి దాదాపుగా ఈరోజు ఇక్కడ 25 నుంచి 30 మంది వచ్చారు. ఇక్కడ వీళ్ళు ఒక్కొక్క కమిటీ కూడా ఎవ్రీడే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే కాల్స్ షెడ్యూల్ చేసుకుని ఈచ్ కమిటీకి జూమ్ కాల్లో 1.5 hour షెడ్యూల్ చేసి వాళ్ళతో అందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది. లాస్ట్ 1 week కూడా మేమందరం ఎస్పెషల్లీ డైరెక్టర్సు, సంబరాల్ మేనేజ్మెంట్ టీము కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఆపోజిట్లో వాటర్ సైడ్ మేరియాట్ ఉంది. ఆ వాటర్ సైడ్ మేరియాట్లో కూడా ఆన్ సైట్ మీటింగ్స్ పెట్టుకుని ఈ కన్వెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా కూడా విజయవంతం చేయాలనే పట్టుదలతో మేమున్నాం. అలాగే చూస్తే భాషే రమ్యం సేవే గమ్యం అని చెప్పేసి మీ యొక్క 10% ఆఫ్ ది బడ్జెట్ వాట్ యు ఆర్ కలెక్టింగ్ దాన్ని మళ్ళీ మీరు సేవా కార్యక్రమాలకి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, ఇంత మంచి సంబరాల్ని చేస్తూ ఇవన్నీ చేస్తారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు నాట్స్. అట్లాగే మీకు ఒక పర్సనల్ ఫ్యామిలీ ఉంటుంది, మీరు కన్వీనర్ అవ్వచ్చు, లేకపోతే రేపొద్దున ఏదైనా కావచ్చు పెద్ద పొజిషన్లో, కానీ ఒక ఇంట్లో కూడా కోఆపరేట్ చేయాలి. సేమ్ థింగ్ విత్ లేడీస్ ఆల్సో. ఐ నో దట్ ఈస్ నాట్ ఎ జోక్. మీకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, కానీ కానీ అందరినీ ఇంటర్వ్యూ చేయలేం కాబట్టి నేను ఒక్కనే శాంపుల్గా తీసుకుంటాం ఎన్ని బాధలు ఉంటాయి అనేది. మీరు ఎట్లా అసలు ఇంకా మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు పిల్లలు కానీ? డాడ్ యు ఆర్ నాట్ ఈవెన్ విత్ మీ, వాట్ హ్యావ్ యూ డన్ అండ్ టుమారో రేపొద్దున అడగచ్చు, ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నిలదొక్కుని ఇంత దృఢంగా మీరు ముందుకు వెళ్తున్నారంటే మీ యొక్క సాహసం ఏంటంటే అసలు? అంత ఈజీ అయిన పని కాదు, చాలా పెద్ద సాహసం. నేను ఎన్నో ఫంక్షన్స్ చేశాను, పర్సనల్ ఫంక్షన్స్ కానీ పబ్లిక్ ఫంక్షన్స్ కానీ. దిస్ ఈజ్ ద వెరీ బిగ్గెస్ట్ ఫంక్షన్. ఇంతమందిని సమన్వయపరిచి ఇంతమందిని తో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అందరినీ కన్విన్స్ చేసి రెవెన్యూ జనరేట్ చేసుకుని
ఈ కన్వెన్షన్ చేయటం అనేది ఒక 10 మ్యారేజెస్ చేస్తే ఎంత ఉంటుందో ఈ కన్వెన్షన్ అంత పని ఉంటుంది. 10 మ్యారేజెస్ కూడా ఒక రకంగా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ బడ్జెట్ కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది, డబ్బులు మన చేతుల్లో ఉంటాయి. ఇక్కడ మనం అందరికీ పబ్లిక్కి సమాధానం చెప్పాలి ప్రతి తీసుకున్న డాలర్కి కూడా. యాక్చువల్గా 10% చారిటబుల్ యాక్టివిటీస్ అంటున్నారు కదా. 2023లో జరిగిన అమెరికా తెలుగు సంబరాలు 7వ అమెరికా తెలుగు సంబరాల్లో మనం ఒక కొత్త ఒరవడిని స్టార్ట్ చేశాము. అంటే మనం టోటల్ రెవెన్యూ జనరేషన్లో కలెక్ట్ అయిన దాంట్లో అంటే 10% మనం నీడీ ఆర్గనైజేషన్స్కి చారిటబుల్ ఆర్గనైజేషన్స్కి డొనేట్ చేయాలని 2023లో ఒక బృహత్తర కార్యక్రమం స్టార్ట్ చేశాం. సంబరంలో సేవ అంటే సంబరానికి వచ్చిన మనీని 10% అంటే ప్రతి ఒక్క మనిషి కూడా సంపాదించిన దాంట్లో మనం $10 సంపాదిస్తే $1 డొనేట్ చేయాలి. అది నా ప్రిన్సిపల్గా పెట్టుకుని ఇప్పటి వరకు లాస్ట్ 20 years నుంచి చేస్తున్నాను. అదే మన నాట్స్ తరపున కూడా 2023లో శ్రీధర్ అప్పసాని గారు కన్వీనర్గా ఉండి స్టార్ట్ చేశారు. దాదాపు ఎంతండి 500K అండి 500K మన సంబరాల నుంచి వచ్చిన రెవెన్యూని చారిటబుల్ ఆర్గనైజేషన్స్ మన మదన్ పాములపాటి గారు చెప్తారు మన ఇండియాలో అంటే కంప్లీట్గా నీడీ పీపుల్కి. అందుకని ఏంటంటే మీరిచ్చే ప్రతి $1లో 10 cents సేవకి వెళ్తుంది. అందుకని మనం చాలామంది మిమ్మల్ని అడగచ్చు ఏంటి హీరోస్ని తీసుకొస్తున్నారు, హీరోయిన్స్ని తీసుకొస్తున్నారు, ఈ ఎంటర్టైన్మెంట్ ఏంటి ఇదంతా అని. అది ప్రతి 2 సంవత్సరాలకి ఈ లీడర్షిప్ ఎంత కష్టపడుతుంది కాబట్టి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి, మనం అడ్రస్ చేసుకోవాలి, ఏమేమి చేసామనేది డిస్కస్ చేసుకోవాలి. అందుకనే గెట్ టుగెదర్ లాగా ఈ సంబరాలు అనేది మనం ఏర్పరిచాం అనమాట. తెలుగు సంబరం అంటే ఏంటంటే మన తెలుగు సాంప్రదాయాన్ని, సంస్కృతిని, తెలుగు భాషని పరిరక్షించడం కోసం మనం చేసుకునే ఈ తెలుగు సంబరమే అమెరికా తెలుగు సంబరాలు. నాట్స్ అనేది ఎవ్రీ 2 yearsకి చేస్తుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఈయన తెలుగు గురించి మాట్లాడారు. కానీ ఏంటంటే మన తెలుగు అంటే మన భావితరాలు వాళ్ళు మన పిల్లలకి తెలుగు అంతగా గొప్పగా డిస్కనెక్ట్ అవుతుందని. సో మరి ఈ తరుణంలో మరి యూత్కి మీరు ఏం చేయబోతున్నారు? వాళ్ళని కూడా మీరు తీసుకురావాలి కదా. ఈ బాలకృష్ణ కానీ వెంకటేష్ గారు కానీ లేకపోతే ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా మన అడల్ట్స్ మనకి తెలుసు కాబట్టి కనెక్ట్ అవుతాం. యూత్కి మీరేం చేస్తున్నారు? యాక్చువల్గా చాలా మంచిగా వచ్చిన శ్రీధర్ గారు ఈసారి యూత్ డైరెక్టర్ కోర్స్ మా సన్ చైతన్య గుత్తికొండ లీడ్ చేస్తున్నారు. యాక్చువల్గా రాజశేఖర్ పోపూరి గారు అనే అతను ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్. ఈయన గైడ్ చేసి యూత్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. మీ అందరినీ కూడా పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఆ యూత్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేటట్టు చేయండి. ఎందుకంటే మనకి జాబే కాదు, లైఫ్లో ఎట్టా సక్సెస్ అవ్వాలి, మన స్టార్టప్ కంపెనీ ఎట్టా పెట్టాలి, ఆ స్టార్టప్ కంపెనీని ఎట్టా సక్సెస్ చేయాలి అనే మంచి టిప్స్తో ఈ యూత్ ప్రోగ్రామ్స్ ఉండబోతాయండి ఈసారి. సో చూస్తున్నారు కదండి, మన కన్వీనర్ భాషలో యూత్కి కూడా కొంచెం పెద్ద పీట వేసి కనెక్ట్ చేస్తూ అంటున్నారు. సో చాలా వరకు మనకున్న నీడ్స్ ఇవాళ రేపు ఏంటంటే ఒకప్పుడు అమెరికాలో ఏమీ ఇష్యూస్ లేవు కాబట్టి మనం ఇండియాకి చేశాము. ఇది చిన్న సలహా మీడియా తరఫు నుంచి. మన దగ్గరే చాలామంది ఉద్యోగాలు లేకుండా ఈ కంట్రీకి వచ్చి స్టూడెంట్స్ కానీ ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉన్నారు. వాళ్ళకే జాబ్స్ లేవు, వాళ్ళే బయట జాబ్స్ చేస్తుంటే మళ్ళీ పట్టుకుంటున్నారు సెకండ్ జాబ్ అని, ఆస్తులు అమ్ముకొని ఇక్కడికి వచ్చారు. మీరు ఇండియాలోకి వెళ్ళి 10% పెట్టే బదులు ఇక్కడే ఉన్న తెలుగు వాళ్ళని ఆదర్శించుకొని వాళ్ళకు కూడా ఆసరాగా ఉంటే కనుక ఎంతో మంచిగా ఉంటుంది. అట్లాగే మీరు కొంత బడ్జెట్ పెట్టి మనకు తెలుగు పిల్లలకి ఫ్రీగా నేర్పించవచ్చు. మీకున్నటువంటి క్యాడర్ కానీ లేకపోతే మీకున్నటువంటి బలగం కానివ్వండి. ఇక్కడ పిల్లలకే మీరు అమ్మ అని ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ చేత పిలిపించి, నాన్నని ప్రతి ఒక్కళ్ళ చేత పిలిపించే అది కనుక చేయగలిగిన రోజున మీరు మాధ్యమం ద్వారా మేముంటాము. మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని TV5 తరఫు నుంచి, మన టీవీ తరఫు నుంచి మేము ప్రతి వారం టెలికాస్ట్ చేస్తాము ఫ్రీగా, వితౌట్ ఆశ ఏమీ లేకుండా కూడా. అన్నిటి కూడా మీరు ఎందుకు దాని గురించి దృష్టి పెట్టరండి? మీరు అన్నారు అమ్మ అని అనాలి, నాన్న అనాలని, కానీ దాన్ని అనే మార్గంలో స్టెప్స్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. దానికి ఏమంటారు? నాట్స్ ఇటువంటి ప్రయత్నాలు చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటుందండి. ఇంతకుముందు నాట్స్ నుంచి మనం ఎవరైతే కనుక జాబ్స్ లేక జాబ్స్ కోల్పోయిన వాళ్ళకి కూడా బెంచ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మన నాట్స్ ద్వారా మనం చాలా ట్రైనింగ్స్ ఇచ్చామండి. వాళ్ళని జాబ్స్లో కూడా పెట్టాము. చాలా కన్సల్టింగ్ కంపెనీస్ని కూడా మనం అప్రోచ్ అయ్యి మన నాట్స్లో కూడా చాలా కన్సల్టింగ్ కంపెనీ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం చెప్పి ఫ్రీ ట్రైనింగ్ కూడా అరేంజ్ చేసి వాళ్ళందరినీ కూడా జాబ్స్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి డొమెస్టిక్ వైలెన్స్, మెడికల్ ఎమర్జెన్సీ వీటన్నిటికీ కూడా సర్వీస్ యాక్టివిటీస్లో నాట్స్ ఎప్పుడు ముందుంటుంది. మీరు ఇప్పుడు ఇంత పెద్ద ట్రెండ్ సృష్టించి ఇంత పెద్ద మెగా కన్వెన్షన్ టాంపా హిస్టరీలోనే ఇంత పెద్ద సంబరాలు చేస్తున్నారు.
చాలా వరకు డాలాస్ వెళ్తారు, న్యూజెర్సీ వెళ్తారు, ఎందుకంటే బై డిఫాల్ట్ ఫ్లో ఉంటుందని. కానీ మీరు టాంపాలో ఛాలెంజ్గా తీసుకొని ఇంత పెద్ద సంబరాలు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే మేనేజ్మెంట్ లీడర్షిప్కి చాలా క్లిష్ట పరిస్థితుల్లో మీరు ట్రెండ్ సెట్టింగ్ చేయబోతున్నారు. మరి వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలియదు, చూడాలి. సో చూస్తున్నారు కదండి, ఈరోజు తెలుగు సంబరాలని అంబరంగా జరుపుకుంటామని మన నాట్స్ కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తిగూడ గారు చెప్తున్నారు. అట్లాగే మన లీడర్షిప్ కూడా వెనకాల ఉన్నారు, అట్లాగే వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళ నిరంతర కృషి రేపొద్దున అది బ్లాక్ బస్టర్గా మొత్తం చేసి మనం దాంట్లో 3 రోజులు లైవ్ టెలికాస్ట్లో చూసి మంచిగా అనుకున్నప్పుడు సే థ్యాంక్స్ టు దీస్ పీపుల్. ప్లీజ్, దీస్ ఆర్ ద పీపుల్ హూ వర్క్ వెరీ హార్డ్ డే అండ్ నైట్ by sacrificing their personal time. No money is paid to them. Please support them. Just go rock, Nats. Please go Nats.